ఈరోజు ఎపిసోడ్ చాలా గంభీరంగా మొదలవుతుంది. ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం కనిపిస్తుంది. అందరి ముఖాల్లో ఏదో అనిశ్చితి, ఏదో భయం. నర్మద చాలా ఆలోచనల్లో మునిగిపోయుంటుంది. ఇటీవల జరిగిన సంఘటనలు ఆమె మనసును పూర్తిగా కలిచేస్తాయి. తన కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అదే కుటుంబానికి దూరం చేస్తున్నాయేమో అన్న భయం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో అమూల్య నర్మదను గమనిస్తుంటుంది. నర్మద మౌనం అమూల్యకు నచ్చదు. ఎంతో రోజులుగా దాచిపెట్టిన నిజాన్ని ఇక చెప్పాల్సిన సమయం వచ్చిందని అమూల్యకు అనిపిస్తుంది. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. అమూల్య నర్మద దగ్గరకు వచ్చి చాలా నెమ్మదిగా కాని గట్టిగా మాట్లాడటం మొదలుపెడుతుంది. ఇంకా దాచితే పరిస్థితి మరింత చేదుగా మారుతుంది అని ఆమె చెబుతుంది. నర్మద మొదట వినడానికి సిద్ధంగా ఉండదు. కాని అమూల్య మాటల్లోని నిజాయితీ ఆమెను ఆపేస్తుంది. ఇద్దరి మధ్య భావోద్వేగాల సంభాషణ మొదలవుతుంది. ఇంకోవైపు ఇంట్లోని పెద్దవాళ్లు ఈ ఇద్దరి ప్రవర్తనను గమనిస్తారు. వాళ్లకి ఏదో పెద్ద విషయం జరుగుతుందనే అనుమానం పెరుగుతుంది. అమూల్య చివరికి ధైర్యం చేసి ఒక నిజాన్ని బయటపెడుతుంది. ఈ నిజం నర్మదను పూర్తిగా షాక్కు గురిచేస్తుంది. ఆ క్షణంలో నర్మద ముఖంలో కోపం, బాధ, నిరాశ అన్నీ ఒక్కసారిగా కనిపిస్తాయి. ఇన్ని రోజులు నన్ను అబద్ధాల్లో ఉంచారా అన్న భావన ఆమె కళ్లల్లో స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకుడిక్కూడా గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సీరియల్ సీన్ కాదు, చాలా కుటుంబాల్లో జరిగే నిజమైన పరిస్థితిలా అనిపిస్తుంది. తరువాత సీన్లో నర్మద ఒక్కటే గదిలో కూర్చుని ఏడుస్తుంది. తన పిల్లల భవిష్యత్తు, తన భర్తతో ఉన్న బంధం, ఇంట్లో తన స్థానం అన్నీ ఒక్కొక్కటిగా ఆమె కళ్ల ముందు తిరుగుతాయి. ఇదే సమయంలో ఇంట్లో మిగతా సభ్యులు వేరువేరు అభిప్రాయాలతో మాట్లాడుకుంటారు. కొంతమంది అమూల్య చేసిన పని సరైనదే అంటారు. మరికొందరు ఇప్పుడెందుకు చెప్పాలి అని ప్రశ్నిస్తారు. ఈ వాదనలు ఇంట్లో టెన్షన్ను మరింత పెంచుతాయి. ఎపిసోడ్ చివరి భాగంలో నర్మద ఒక నిర్ణయానికి వస్తుంది. ఇక మౌనంగా ఉండకూడదు. తనకోసం కాదు, తన పిల్లల కోసమైనా నిజాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె ముఖంలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. కాని అదే సమయంలో రాబోయే తుఫాను గురించి భయం కూడా కనిపిస్తుంది. చివరి సీన్లో నర్మద అందరి ముందు నిలబడి ఏదో చెప్పబోతున్నట్టు కనిపిస్తుంది. అదే క్షణంలో ఎపిసోడ్ ఆగిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ మీదే నడిచింది. మాటల కంటే భావాలే ఎక్కువగా మాట్లాడాయి. అమ్మ పాత్రలో నర్మద చూపించిన బాధ చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రేపటి ఎపిసోడ్లో నర్మద నిజం పూర్తిగా చెబుతుందా? కుటుంబం ఆమె నిర్ణయాన్ని అంగీకరిస్తుందా? ఈ నిజం పిల్లల జీవితాన్ని ఎలా మార్చబోతోంది అన్నదే ఇప్పుడు పెద్ద ఆసక్తిగా మారింది. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి డైలీ ఎపిసోడ్ వివరాల కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.